హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమతి క్రియేషన్స్. ఇవాళ కాకరకాయ ఫ్రై చేస్తున్నానండి. కాయలు కాయలుగా చేస్తానన్నమాట. చేదు అస్సలు ఉండదు. ముందు కాకరకాయలు తీసుకొని ఇలా పైన ఉన్న చెక్క అంతా తీసేసుకోవాలి. కొనలు ఇలా కొంచెం కట్ చేయాలండి. ఇలా కట్ చేసిన తర్వాత మెల్లగా ఇలా ఘాటు పెట్టుకోవాలి. ఇటు సైడ్ చివర తెగిపోకూడదు. కట్ అవ్వకుండా చూసుకోవాలి. ఇలా ఉండాలన్నమాట. ఇలా ఉన్న తర్వాత ఇంత మాత్రమే సాల్ట్, ఒక చిటికెడు అనుకోండి. దీన్ని ఇలా లోపలికి పెట్టేయాలి. ఇంకా చాలు. మళ్ళీ ఇంకోటి చూపిస్తాను. ఇలా కట్ చేయాలి. ఇలా ఓపెన్ పట్టుకోవాలి. ఒక్క చిటికెడు కానీ ఆయిల్ వేడి చేసి పెట్టుకున్నాను. సిమ్లో పెట్టుకొని వేసుకోవాలండి. కాకరకాయలో వాటర్ ఉంటుంది కాబట్టి మళ్ళీ చింది పడితే ఆయిల్ అంతా మీద పడిపోతుంది. కాకరకాయ వేగడానికి ఒక 10 మినిట్స్ టైం పడుతుందండి. హైలో పెట్టి వేయించుకోవద్దు, సిమ్లోనే పెట్టి వేయించుకోవాలి. కాకరకాయకి కావాల్సిన పదార్థాలు: కిలో కాకరకాయలు తీసుకున్నాను. ఇలా తొక్క తీసేసి ఇలా కట్ చేసుకొని దీంట్లో చిటికెడు సాల్ట్ పెట్టేసుకున్నాను. అలానే కారం, కొబ్బరి, వెల్లుల్లి తొక్క తీసి ఈ 3 కలిపి మిక్సీ పట్టుకుంటానండి. అలానే ఒక 3 ఉల్లిపాయలు, పోపు గింజలు ఇవి మిక్సీ పట్టుకుందామండి. మిక్సీ జార్లో చిన్న రెబ్బ చింతపండు మర్చిపోయాను, అందుకనే మీకు చూపిస్తున్నాను. అలానే వెల్లుల్లి రెబ్బలు మిక్సీ పట్టుకున్న తర్వాత కొంచెం ఉప్పు వేస్తున్నానండి. ఆల్రెడీ ఉప్పు వేసుకున్నాం కాబట్టి టేస్ట్కి సరిపడా మాత్రమే వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా వేగితే సరిపోతుందండి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకున్నాం. ఒక 3 మినిట్స్ కొంచెం చల్లగా అయిన దాకా ఇలా ప్లేట్లో ఉంచుకుందామండి. ఇలా ముందుగా పట్టి పెట్టుకున్న కొబ్బరి కారాన్ని తీసుకొని ఇలా కాకరకాయ వేయించి పెట్టుకున్నాం కదా, ఇలా ఓపెన్ చేసి ఇందులో ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో పక్కకు పెట్టుకోవాలండి. చాలా చాలా బాగుంటుంది. చేదుగా కూడా అస్సలు ఉండదండి. ఇలా స్టఫ్ చేసుకోవాలి అన్నిటికీ. ఇలా పెట్టిన తర్వాత అన్నీ చూపిస్తాను. ఇలా పెట్టుకోవాలండి అన్నిటికీ. ఇలా పెట్టుకున్న తర్వాత పక్కన పెట్టుకుందాం. ఈలోపు ముందుగా వేయించుకున్న బాండీలోనే కొంచెం ఆయిల్ ఉంచేసి అందులో కట్ చేసి పెట్టుకున్న 3 ఆనియన్ ముక్కలు వేస్తున్నాను. ఇవి బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. పోపు గింజలు, ఎండుమిర్చి, ఆనియన్ ముక్కలు వేగడానికి ఒక 3 మినిట్స్ లేక 5 మినిట్స్ పడుతుందండి. ఇవి వేగేలోపు కొంచెం పసుపు వేసుకుందాం. వేగడానికి ఒక 5 మినిట్స్ పడుతుంది. కరివేపాకు కూడా వేసాను. ఆనియన్స్ ఇలా వేగాలండి. ఇలా వేగితేనే చాలా బాగుంటుంది. ఒక 3-4 డేస్ కూడా నిల్వ ఉంటుందన్నమాట. అలానే ముందుగా మనం స్టఫ్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను కూడా వేస్తున్నాను. అస్సలు చేదు ఉండదండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా చాలా బాగుంటుందండి. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. కొంచెం కూడా చేదు అనేది ఉండదండి. ఈ వంట వచ్చేసి నేను మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను. మా చిన్నప్పుడు మా అమ్మ చాలా బాగా చేసేదండి. చాలా అంటే చాలా బాగా చేస్తుంది. నేను కూడా అంత బాగా చేస్తాను అని నేను అనుకుంటున్నాను. అలానే ఈ కాకరకాయ వచ్చేసి మా చిన్ననాటి ఫ్రెండ్ లావణ్యకి చాలా చాలా ఇష్టం.
ఈ కాకరకాయని ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. లాస్ట్లో కొంచెం కొబ్బరి కారం ఉందండి, అది కూడా ఇలా వేసేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచేసుకుందాం. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.